ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే కార్తీక్. నమస్తే సార్. సో గ్రేట్, మనం ఈరోజు కలుస్తున్నాము అండ్ ఒక మంచి సందర్భం ఉంది కలిసిన వేళలో. ఏంటంటే ఇయర్ ఎండ్. ఎగ్జాక్ట్లీ. సో 2024 ఎండ్ కాబోతుంది. సో మన ప్రేక్షకులకి కూడా నేను రెగ్యులర్గా వీడియోస్లో గోల్డ్ గురించి ఎక్కువ చెప్తుంటాను అనమాట, ఎవ్రీడే. అవును సార్. అది ఎందుకంటే ఎవ్రీడే కొనాలనుకున్నా లేదంటే ఫ్యూచర్లో కొందామనుకున్న వాళ్ళు కానివ్వండి, ప్లానింగ్ అయితే చేసుకోవడానికి పనికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ఇవ్వబోయే ఇన్ఫర్మేషన్ కూడా ఈ సంవత్సరం మొత్తంలో ఎలా ఉండింది అండ్ నెక్స్ట్ ఇయర్లో ఏముండబోతుంది గోల్డ్ గురించి నేను మీకు ఫస్ట్ క్వశ్చన్ అడగదలుచున్నాను. డెఫినెట్లీ సార్. అఫ్ కోర్స్ నా ప్రేక్షకుల మైండ్లో కూడా అదే ఉంటుంది. సో మీరు ఆ సమాధానం ఇస్తారు. ఐ హ్యావ్ అ రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. సో ఈ రోజున కార్తీక్ గారు హీఈస్ గోన్ టు హెల్ప్ అస్. సో ఫస్ట్ మాకు చెప్పండి కార్తీక్, హౌ గోల్డ్ పర్ఫార్మెన్స్ వాజ్ ఇన్ ఎంటైర్ 2024, 2025? అఫ్ కోర్స్ మనందరికీ తెలుసు, బట్ మీ వ్యూస్ ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ ఇయర్లో గోల్డ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది సార్. అంటే ఎవ్రీ ఇయర్ అరౌండ్ 10 to 15% రిటర్న్స్ ఇచ్చే గోల్డ్ ఈ పర్టికులర్ ఇయర్లో ఆల్మోస్ట్ 27% ఇంక్రీజ్ అయింది. వావ్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ డబుల్ రిటర్న్స్ ఇచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇచ్చే యావరేజ్ రిటర్న్స్తో కంపేర్ చేసుకుంటే డబుల్ రిటర్న్స్. అవును, ఆల్మోస్ట్. సో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో దీనికి అఫ్ కోర్స్ చాలా పారామీటర్స్ ఉన్నాయి. అండ్ 2025లో కూడా సేమ్ పర్ఫార్మెన్స్ ఆర్ క్లోజ్ టు మోర్ దెన్ యావరేజ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో గోల్డ్కి ఇంకా డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, వండర్ఫుల్. సో ఇక్కడ ముఖ్యంగా వై గోల్డ్ హ్యాస్ కంప్లీట్లీ హ్యాస్ బిన్ గోయింగ్ అప్ ఇన్ 2024 అంటే దీనికి ఒక కారణం అయితే ఉందనుకుంటారు. మెనీ రీజన్స్ మనం మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మనకి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడైతే జూలైలో బడ్జెట్ ఫామ్ చేశారో, బడ్జెట్ అనౌన్స్ చేశారో, అప్పుడు గోల్డ్ మీద ఇంపోర్ట్ ఛార్జెస్ కట్ చేశారు. ఎప్పుడైతే ఇంపోర్ట్ ఛార్జెస్ కట్ అవుతుందో సో దానివల్ల అడ్వాంటేజ్ గోల్డ్ ప్రైస్ ఆబ్వియస్లీ కొంచెం ఎగ్జాక్ట్లీ మనకి లైక్ బెటర్ ప్రైస్కి వస్తుంది, తక్కువ ప్రైస్కి డిస్కౌంట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ థింగ్, మనకి ఈ పర్టికులర్ 6 monthsలో మనం చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో చాలా వోల్టాలిటీ వచ్చింది. జనరల్గా గోల్డ్ని ఒక హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ కింద యూజ్ చేస్తారు. అంటే ఎప్పుడైతే మార్కెట్స్ పర్ఫార్మెన్స్ వీక్ అవుతాయో, ఎప్పుడైతే మార్కెట్స్లో కరెక్షన్ చూస్తామో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ గోల్డ్లోకి షిఫ్ట్ అవుతారు హెడ్జ్ చేసుకోవడానికి, బికాస్ ఆఫ్ ది సేఫెస్ట్ ఇన్స్ట్రుమెంట్. సో దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ టాక్ అబౌట్, మనకి ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఓవర్ ది పాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కానీ ఎవ్రీ మంత్ డేటా బేస్ చూసుకున్నా. ఇండియన్ జీడిపి ఆల్మోస్ట్ 2 yearsలోకి వచ్చింది. 18 monthsలో ఇంత తక్కువ జీడిపి ఎప్పుడు రాలేదు సెకండ్ క్వార్టర్లో. ఓకే. సో జీడిపి డౌన్ అయింది, ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా కరెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుతుంది. కరెన్సీ వాల్యూ డిక్రీజ్ అవుతుందంటే గోల్డ్ బై చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, 85 రూపీస్. ఎగ్జాక్ట్లీ. ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా డిక్రీజ్ అవుతాయి కాబట్టి సో గోల్డ్ మీదకి ఎక్కువ షిఫ్ట్ అవుతుంది. అండ్ ఆబ్వియస్లీ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ కరెక్షన్ మార్కెట్లో గోల్డ్ ఒక హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ కింద కన్సిడర్ చేశారు. సో ఇలా మనకి జియో పొలిటికల్ ఇష్యూస్ అండ్ ఎకనామిక్ పారామీటర్స్ వల్ల గోల్డ్కి ఈ పర్టికులర్ డిమాండ్ చాలా పెరిగింది. సో ఇందాక మీరు అన్నట్టు ఈ కొన్ని పారామీటర్స్, డిఫరెంట్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ ప్రైస్ ని మాత్రం బాగా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేశాయి. అయితే ఇంకొక క్వశ్చన్ మనకు చూసుకోవాలి అనుకుంటే, నాకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏమనిపించింది అంటే, స్టాక్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ గోల్డ్ ని యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ గా ఎలా చూస్తారు? సో ఫస్ట్ థింగ్, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే, సో బీయింగ్ అన్ ఇన్వెస్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్ ఆఫ్ అవర్ క్యాపిటల్ మనం స్టాక్స్ లో లైక్ మిడ్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఎకనామిక్ పారామీటర్స్ కానీ జియో పొలిటికల్ ఇష్యూస్లో వచ్చే చేంజెస్ వల్ల సమ్ టైమ్స్ మార్కెట్లో కరెక్షన్ చూస్తాం. పర్టికులర్లీ ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ చూసుకుంటే, పర్టికులర్ లాస్ట్ 4 ట్రేడింగ్ సెషన్స్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 4,000 points డౌన్ అయింది. అండ్ లాస్ట్ అక్టోబర్, మిడ్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి కూడా మన ఇండియన్ మార్కెట్స్ మొత్తం హ్యూజ్ సెల్లింగ్లో ఉన్నాయి. సో ఇలాంటప్పుడు మనం ఏదైతే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తామో ఈ కంప్లీట్ పోర్ట్ఫోలియో మొత్తం నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఇది రికవర్ అవ్వడానికి మళ్ళీ ఎకనామిక్ సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయ్యేంత వరకు రికవర్ అవుతుంది. ఈ ప్రాసెస్లో ఈ మీన్ వైల్ వాళ్ళ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడానికి గోల్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది ఎనీ ఫామ్, డిఫరెంట్ ఫామ్స్లో అవ్వచ్చు. సో బీయింగ్ ఏ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్, మేము పర్టికులర్గా ఎక్కువగా ఫోకస్ చేసేది గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ కానీ గోల్డ్ సావరిన్ బాండ్స్ ఉంటాయి, కరెక్ట్, వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ మనకు వస్తున్న ఈ కరెక్షన్లో కూడా వీ కెన్ గెట్ సమ్ సెక్యూర్ రిటర్న్స్ కానీ, ఆర్ మన పోర్ట్ఫోలియోకి ఒక హెడ్జ్ ఇన్స్ట్రుమెంట్ కింద వర్క్ అవుతుంది. బికాస్ మార్కెట్స్ వైస్ వర్సా, మార్కెట్స్ ఎప్పుడైతే ఫాలో అవుతాయో గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయి. కరెక్ట్. అలా ఇక్కడ వచ్చే లాస్ని ఈ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకు కాంపన్సేట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ హౌ వీ లుక్ యాజ్ ఎ సేఫ్ సెగ్మెంట్. అయితే ఇప్పుడు గోల్డ్ ఇప్పటిదాకా ఎప్పుడు ఇవన్నీ బెస్ట్ రిటర్న్స్ 2024లో ఇచ్చిందండి, 27% ఇచ్చింది. ఇప్పుడు 2025లో చెప్పుకోవాలి అంటే, ఇస్ ఇట్ ద బెస్ట్ టైమ్ టు బై గోల్డ్? లేదంటే వెయిట్ చేయమంటారా, పడిపోతుందా, మాకు శుభవార్త ఇస్తారా? సో జనరల్గా
మనకి ఎవ్రీ ఇయర్లీ బేసిస్ చూసుకుంటే గోల్డ్ ఎప్పుడు డిమాండ్ ఉంటుందో మనం చూసుకుంటే పర్టికులర్గా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయ్యి బిఫోర్ అప్పటి వరకు కూడా గోల్డ్ ప్రైసెస్ తగ్గుతాయి. ఇప్పుడు మనం చూసుకుంటే 2024 ఎండ్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న ఫెస్టివల్ సీజన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. అవును. సో మళ్ళీ మనకి కంటిన్యూషన్ ఆఫ్ ఫెస్టివల్స్ ఎప్పటి నుంచి వస్తాయి, మిడ్ ఆఫ్ ఇయర్ నుంచి, మోస్ట్లీ బై జూన్ జూలై, లైక్ శ్రీరామనవమి తర్వాత ఫాలోడ్ బై వినాయక చవితి తర్వాత నుంచి దసరా, దీపావళి, సిరీస్ ఆఫ్ ఫెస్టివల్స్, ఈవెన్ మ్యారేజెస్ ఎక్కువ జరిగే ఫేజ్ కూడా అదే టైంలో ఉంటుంది. సో ఎప్పుడైతే ఫెస్టివల్ సీజన్ ఎండ్ అవుతుందో గోల్డ్ కి డిమాండ్ తగ్గుతుంది, కొంత ప్రైస్ కూడా డౌన్ అవుతుంది. సో సమ్మర్ వరకు దెర్ ఈస్ అ హై పాసిబిలిటీ గోల్డ్ ప్రైసెస్ ఇంకొంచెం డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు రీఇన్వెస్ట్. ఆర్ ఒకవేళ ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయకపోతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ ఫెస్టివ్ సీజన్ మనం ఇన్వెస్ట్ చేసేసుకుంటే అండ్ ఫెస్టివ్ సీజన్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక 50,000 వస్తుంది అంటారా? నాట్ షూర్, బట్ ఇప్పుడు ఉన్న దానికంటే మేబీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ 4 to 5% ఇంకొంచెం డ్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ద థింగ్ ఏంటంటే సార్, ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి జీడిపి తగ్గినా సరే విలేజెస్లో, లైక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మిడిల్ క్లాస్ పీపుల్, కామన్ పీపుల్ యొక్క ఎక్స్పెక్టింగ్ పవర్ పెరిగింది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పెరిగింది వాళ్ళకి. సో వాళ్ళు ఫెస్టివల్కి ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేస్తున్నారు, బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో మ్యారేజెస్ కానీ వీటికి కూడా, లైక్ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యారేజ్ సెక్టార్ ఆర్ గోల్డ్ ఈవెంట్ సెక్టార్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. కరెక్ట్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ గోల్డ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఫెస్టివల్స్కి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కి పర్చేస్ చేస్తారు. కాబట్టి 2025 విల్ ఆల్సో బి ద బెస్ట్ ఆప్షన్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. ఎక్సలెంట్ అండి. ఈ విషయాన్ని మనము గమనిస్తే నిజంగా ఇక్కడ తేలింది ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బంగారము అది ఎంత కింద పడిపోయినా అది ఎంత పెరిగినా కానీ కొనడం మాత్రము ఇండియాలో ఆగదు. దట్ ఈస్ ద సెంటిమెంట్. ప్రతి ఫ్యామిలీలో ఒక పర్సనల్ ఎమోషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఒక గ్రామ బంగారం లేనిది ఒక శుభకార్యం అనేది మొదలవ్వదు. ఎగ్జాక్ట్లీ. అది మాత్రం 100%. పూజలో కూడా అది గ్రామ బంగారం కాయిన్ అయినా, ఒక తులమైనా, 100 గ్రాములైనా కానీ ఖచ్చితంగా అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ మధ్య ఇప్పుడు మనం గోల్డ్ ని చూసుకుంటే మీరు అన్నట్టుగా గోల్డ్ లో ఆల్టర్నేటివ్ ఐడియాస్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి, అంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్ లో. ఈ ఈటీఎఫ్స్ లాంటివి బాగుంటాయి అంటారా గోల్డ్ లో కొనుక్కోవడానికి? సార్ మనకి గోల్డ్ లో మీరు అన్నట్టు మల్టిపుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి గోల్డ్ లోనే. ఫస్ట్ థింగ్ ఫిజికల్ గోల్డ్, లైక్ మనం నార్మల్ గా షాప్స్కి వెళ్ళి బై చేసుకునేది. అండ్ సెకండ్ ఫార్మాట్ వచ్చేసరికి మనకి గోల్డ్ ఈటీఎఫ్స్ ఉంటాయి. థర్డ్ ఫార్మాట్ గోల్డ్ సంబంధించిన గవర్నమెంట్ బాండ్స్ ఉంటాయి. అవును. అండ్ ఫోర్త్ వన్ డిజిటల్ గోల్డ్, లైక్ మన కొన్ని యాప్స్లో పేటిఎం ఇలాంటి వాటిలో ఫిజికల్ గోల్డ్ కాకుండా డిజిటల్ గోల్డ్ పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ ఫిజికల్ గోల్డ్లో ఒక ప్రాబ్లం ఏంటంటే, అఫ్ కోర్స్ మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు, ఒక ఆర్నమెంట్ కానీ యూజ్ చేసుకోవచ్చు. బట్ దానికి మేకింగ్ ఛార్జెస్ అని, వాల్యూ అడిషన్, కాస్ట్ కటింగ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అది కొంచెం డిసడ్వాంటేజ్. బట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ సెంటిమెంట్, ఒక ఫ్యామిలీలో ఒక పార్ట్గా చూస్తారు కాబట్టి దట్స్ ఎంటైర్లీ ద పర్సనల్ చాయిస్, నో డౌట్. కానీ గోల్డ్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ ఫామ్లో చూస్తున్నట్లయితే దీనికంటే కొన్ని బెటర్ ఆప్షన్స్ ఈ మూడు. ఐదర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అంటే గోల్డ్ సంబంధించిన ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ ఉంటాయి. అండ్ గోల్డ్ సంబంధించిన కొన్ని గవర్నమెంట్ సావరిన్ బాండ్స్ ఉంటాయి. ఈ రెండు చాలా బెస్ట్ ఆప్షన్స్. ఎందుకంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో మీకు ఈ ఫిజికల్ ఫామ్తో కంపేర్ చేసుకుంటే వెన్ టైమ్స్ గోస్ ఆన్ గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఈటీఎఫ్స్ నుంచి కూడా ఎంతో కొంత రిటర్న్ వస్తుంది. కరెక్ట్. దీనికంటే సేఫ్ ఏంటంటే గోల్డ్ సావరిన్ బాండ్స్ చాలా సేఫ్. ఓకే. బికాస్ గోల్డ్ సావరిన్ బాండ్స్ ఇస్ బ్యాక్డ్ బై ఇండియన్ గవర్నమెంట్. కరెక్ట్. అండ్ సెకండ్ థింగ్, ఈ గోల్డ్ సావరిన్ బాండ్స్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు గోల్డ్ వాల్యూ పెరుగుతున్నప్పుడు మీకు ఎలాగైతే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరుగుతుందో, ఫాలోడ్ బై ఎవ్రీ ఇయర్ పర్ యానం ఈ బాండ్స్ కి 2.5% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది. ఇది మేజర్ అడ్వాంటేజ్. చాలా కరెక్ట్ చెప్పారు. సో ఒక ఇన్వెస్టర్ గా నేను ఫిజికల్ గోల్డ్ కంటే ఐదర్ ఐ కెన్ లుక్ ఫర్ ఈటీఎఫ్స్, ఇంకా బెటర్ ఆప్షన్ గోల్డ్ సావరిన్ బాండ్స్ వెళ్ళిపోతాయి ఇన్వెస్ట్మెంట్ పరంగా పెట్టి. ఇంకా స్మార్ట్ థింగ్ చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ బీయింగ్ ఎ స్టాక్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ నా దగ్గర ఒక 1 CR పోర్ట్ఫోలియో నేను ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటే, నేను ఫస్ట్ ఈ 1 CR పోర్ట్ఫోలియోని గోల్డ్ సావరిన్ బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తాను. గోల్డ్ ప్రైస్ పెరిగినప్పుడు నా పోర్ట్ఫోలియో వాల్యూ పెరుగుతుంది, ఇయర్లీ 2.5% ఎక్స్ట్రా రిటర్న్ వస్తుంది. అవును. ఇదే అమౌంట్ని, ఇదే గోల్డ్ సావరిన్ బాండ్స్ని నేను ప్లెడ్జ్ చేసుకుంటే మళ్ళీ అగైన్ నాకు 90% కోలేటరల్ మనీ వస్తుంది. దాంతో నేను రెగ్యులర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్. అగైన్ దాని నుంచి కూడా నేను రెగ్యులర్ ఇన్కమ్ జనరేట్ చేస్తే మీకు అడిషనల్ ఫండ్స్ అవసరం లేదు, క్యాష్. ఎగ్జాక్ట్లీ. దట్స్ అ సూపర్ ఐడియా. సో గోల్డ్ మనకి ఒక సెంటిమెంటే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ ఇది అండ్ సేఫెస్ట్ సోర్స్. మీరు అన్నట్టుగా కొంచెం ఆలోచించేసి ఒక ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుంటే, లేదంటే ట్రైనింగ్ తీసుకుంటే, నేర్చుకుంటే, నిజంగా కార్తిక్ అన్నట్టు
మీకు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పిందండి. మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, స్టాక్స్ ఉన్నాయి, ఏదైనా కూడా అనుకుంటారు. ఎందుకంటే దాంట్లో మనకు కొంచెం రాబడి వచ్చే అవకాశం ఉంటుంది, రిస్క్ కూడా ఉంటుంది. రిస్క్ కూడా ఉంటుంది. కానీ మీరు తీసుకున్నప్పుడు ఏదైతే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా 90% మీకు కొలాటరల్ విలువ వచ్చినప్పుడు మీరు అడిషనల్ క్యాపిటల్ లోన్స్ రూపంలో కానివ్వండి, మీ దగ్గర ఉన్న జీతాలు కానివ్వండి, సేవింగ్స్ కానివ్వండి, అవి అక్కడ పెట్టుబడిగా పెట్టే అవసరం లేదు. సో బంగారాన్ని సరైన పద్ధతిలో మీరు ఉపయోగించుకోవచ్చు. సింగిల్ షాట్ కి 2 types ఆఫ్ రిటర్న్స్ వస్తున్నాయి కదా. సూపర్ ఐడియా, చాలా బాగా చెప్పారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.